పెద్దపల్లి జిల్లా కాసులపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. గన్ని సంచుల కొరత, ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంపై నిరసన వ్యక్తం చేశారు. పంట కోసి నెల రోజులు కావస్తున్నా గన్ని సంచులు ఇవ్వడం లేదని, డబ్బులిచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకవైపు తూకం ప్రక్రియ ద్వారా ఆలస్యం కావడంతో వాతావరణ మార్పుల కారణంగా ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు వాపోతున్నారు. తక్షణమే గన్ని సంచులు అందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొట్టబోతలేడు, చూపుతలేడు, బారానిస్తలేడు. మా సీరియల్ తప్పింది, సీరియల్ పోయింది. ఒక్కొక్కరి 2 రోజులు 3 రోజులు చూపుతాడు, ఇస్తాడు, ఇష్టమైన వాళ్ళకి ఇస్తాడు. ఇక మాకు ఇవ్వని పోతే బారదాన లేదు, ఏం లేదు అంటాడు. మా వెనకొచ్చిన వాళ్ళకి ఇస్తాడు. నెల రోజులు అవుతున్నాయి, అక్కడ పోసి అంగడి ఉన్నాయి. అట్లా ఏంటంటే బారదాన లేదు అంటాడు. తారీఖు నుంచి 15 నుంచి 20 తారీఖు ఇప్పటి నుంచి వెళ్ళి నేను అడుగుతాను. సీరియల్ 15-16 ఉందాను. 16 తారీఖు నుంచి వెళ్ళి ఇప్పటి రాగా నేను తిప్పుకుంటూనే ఉంటున్నా. ఇది వరకు గింజ కొనలే, గింజ తీసుకు ఆనే ఉన్నా. నేను తిరిగి ఆష్టకత్తాంది. ఈస్తా గీత బొరదాని అనుకుంటే ఈ వారం కూడా బొరదాని వెళ్ళి దోకలేదు. నాకన్నా వెనక సిరి పొలాలు పోసినాయి నా ఏరియాలో. అందరి పోయినాయి నా ఇవ్వాలి. మరి వీళ్ళు ఎట్లా పెడతారో ఏం కాదో గవర్నమెంట్ తెలవాలి, నాయకులకు తెలవాలి. ఎన్ని రోజులు అయితే నెల 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి నాకు తాటిపత్రి కట్టే ఉన్నాయి. ఇది వరకు తోకలేదు. ఇస్తా అనుకుంటా ఇచ్చుండలేదు. పోతున్నారా సాయంత్రం